గ్రీకులందరూ ట్రాయ్ నగరానికి అయితే బయలుదేరారు. చివరికి ట్రాయ్ నగరం సముద్రం ఒడ్డుకి చేరుకున్నారు. ట్రాయ్ సముద్రం ఒడ్డుకైతే వచ్చేసారు కానీ ఆ ఓడల్లో నుంచి నేల మీదకి రావడానికైతే మాత్రం ఎవరికి ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక శాపం ఉందని అయితే జ్యోతిష్యులు చెప్పారు. నమస్కారం, మీరు చూస్తున్నారు సగం సినిమా. ఇక ముందే చెప్పుకున్నట్టు మహావీరుడు అఖిలేష్ అయితే మొత్తం ట్రాయ్ సైన్యాన్ని వెంటబడి నరకడం మొదలుపెట్టాడు. అతన్ని చూసి ట్రాయ్ సైనికులందరూ వెనక్కి పారిపోతున్నారు. ఇలా పారిపోతున్న ట్రాయ్ సైనికుల్ని తరుముకుంటూ అఖిలీస్ అయితే హెక్టార్కు ఎదురుపడ్డాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం అయితే మొదలైంది. హెక్టార్ అయితే తక్కువ వాడేం కాదు, అతను కూడా మహావీరుడే. కానీ ఎంత పెద్ద వీరుడైనప్పటికీ తను అఖిలీస్తో సమానంగా పోరాడలేడు అనే విషయం హెక్టార్కి కూడా అర్థమైంది. ఇంకా హెక్టార్ అయితే తన సైన్యం మొత్తాన్ని కోట లోపలికి పిలుచుకుని ఆ తలుపులు అయితే వేసేశారు. ఆ కోట గోడలు చూస్తే మాత్రం ఎక్కేలోపే చచ్చిపోతామన్నంత హైట్ ఉన్నాయి. పోనీ ఒకవేళ బద్దలు కొట్టేద్దామా అంటే మనం ముందే చెప్పుకున్నాం కదా, అవి దేవుళ్ళు తమ చేతులతో కట్టిన గోడలు. ఏ ఆయుధం కూడా ఆ గోడల్ని బద్దలు కొట్టలేదు. ఇలా అయితే మొదటి రోజు యుద్ధం అయితే పూర్తయింది. ట్రాయ్ ప్రజలకి మరియు వాళ్ళ సైనికులకి కావాల్సిన ఆహారం మరియు ఇతర వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ నగరం లోపలే ఉన్నాయి. వాళ్ళు కొన్ని ఏళ్ళైనా కానీ బయట ప్రపంచంతో కాంటాక్ట్ లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న రీసోర్సెస్తోనే వాళ్ళు బతకగలరు. కానీ గ్రీక్ సైనికులకి కండిషన్స్ వచ్చేసరికి కంప్లీట్లీ ఆపోజిట్. వాళ్ళ దగ్గర మెల్లమెల్లగా వాళ్ళు తెచ్చుకున్న ఆహారం అన్నీ అయిపోతూ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేసేవారంటే చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాల మీద దాడి చేసి అక్కడ ఉన్న ఆహారం, సంపద మరియు ఆడవాళ్ళని దోచుకునేవారు. ఇలా పొద్దున్న యుద్ధం చేయడం, రాత్రిపూట చుట్టుపక్కల ఉన్న రాజ్యాలని దోచుకోవడం వాళ్ళకి ఒక ఆనవాయితీలా అయితే మారిపోయింది. ఇలా వాళ్ళు చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో దోచుకుంటుండగా క్రమంలో వాళ్ళకి ఒక రాజ్యంలో ఇద్దరు అమ్మాయిలు అయితే దొరికారు. ఒక అమ్మాయి పేరు క్రైసిస్ మరియు ఇంకో అమ్మాయి పేరు బ్రైసిస్. అగమెమ్నాన్ అయితే క్రైసిస్ని తన బహుమానంగా తీసుకున్నాడు. అఖిలీస్ బ్రైసిస్ని తన బహుమానంగా తీసుకున్నాడు. కానీ ఈ క్రైసిస్ అయితే మాత్రం ఏమీ సాధారణమైన అమ్మాయి కాదు. సూర్యదేవుడు అపోలో గుళ్ళో పూజారిగా పనిచేసే ఒక వ్యక్తి కూతురు ఈ క్రైసిస్. దాంతో ఆ పూజారి అగమెమ్నాన్ దగ్గరికి వచ్చి ఎంత బంగారం కావాలితే అంత ఇస్తానో, దయచేసి తన కూతురుని వదిలేయమని బతిమాలుకున్నాడు. కానీ అగమెమ్నాన్కి అహంకారం ఎక్కువ కాబట్టి అతను ఎంత బతిమాలినా కానీ తన కూతురునైతే తను తిరిగి పంపించడానికి ఒప్పుకోలేదు. తన భక్తులకి జరిగిన ఈ సంఘటన వల్ల అపోలోకి కోపం వచ్చి కనిపించకుండా ప్లేగు వ్యాధి బాణాలని గ్రీకు సైనికుల మీదకి వదిలాడు. ఆ బాణాలు వాళ్ళ మీద పడడంతో చాలామంది సైనికులకి రోగాలు వచ్చి వాళ్ళ రక్తం కక్కుని చచ్చిపోవడం మొదలుపెట్టారు. సైనికులే కాదు, గుర్రాలు కూడా రక్తం కక్కుని చనిపోవడం మొదలుపెట్టాయి. ఆల్రెడీ వాళ్ళ యుద్ధానికి వచ్చి ఆల్మోస్ట్ 9 years అవుతుంది, ఇంకా యుద్ధం ఫినిష్ అవ్వలేదు. వాళ్ళు అప్పటికే ఆ అసహనంతో ఉన్నారు. దానికి తోడు ఈ ప్లేగు వ్యాధి సడన్గా వచ్చింది. అసలు ఈ వ్యాధి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే విషయం తెలుసుకోవడానికి అఖిలీస్ జ్యోతిష్యుడు కాల్చెస్ని అయితే పిలిపించి అసలు ఈ వ్యాధి సడన్గా రావడానికి కారణం ఏంటి, ఎవరికి భయపడకుండా స్ట్రైట్గా చెప్పమని చెప్పాడు. అప్పుడు కాల్చెస్ అయితే ఇదంతా రాజు అగమెమ్నాన్ చేసిన తప్పే, అతను అపోలో గుళ్ళో పూజారిగా పనిచేసే కూతుర్ని తను తీసుకుని వాళ్ళ తండ్రి ఎంత బతిమాలినా కానీ తను తిరిగి ఇవ్వనన్నాడు అని చెప్పి మొత్తం అందరి ముందు అయితే బయట పెట్టాడు. అందరి ముందు తన తప్పుని ఎత్తి చూపడంతో అగమెమ్నాన్కి కోపం చిర్రెత్తుకొచ్చింది. ఇంకా ఈ వ్యాధి ఇంకా ముదరకుండా ఆగాలంటే తను తీసుకువచ్చిన క్రైసిస్ని అయితే తిరిగి గౌరవంగా అప్పగించేయడమే మార్గమని కాల్చెస్ అయితే చెప్పాడు. దానికి అగమెమ్నాన్, సరే నేనైతే క్రైసిస్ని ఇచ్చేస్తాను, కానీ నేను రాజుని, నాకు బహుమానం ఖచ్చితంగా కావాలి, కాబట్టి అఖిలీస్ తను బహుమానంగా తీసుకున్న బ్రైసిస్ని నాకు ఇవ్వాలి అని చెప్పాడు. ఆ మాట వినగానే అఖిలీస్కి అయితే ఒళ్ళంతా మండిపోయింది. యుద్ధం చేసేది నేను, శత్రు సైన్యాన్ని చంపేది నేను, నువ్వు మాత్రం జస్ట్ గుడారంలో కూర్చొని మాకు ఆర్డర్స్ ఇస్తూ ఉంటావు. ఇప్పుడేమో వచ్చేసి నా బహుమానాన్ని కూడా నువ్వు తీసేసుకోవాలనుకుంటున్నావు. సరే, నీకు అంతగా కావాలితే తీసేసుకో, కానీ నేను లేకపోతే నీకు నా విలువ తెలుస్తుంది. నేను యుద్ధం చేయకపోతే ట్రాయ్ సైనికుల చేతిలో మన సైన్యం చచ్చిపోతుంటే అప్పుడు నా విలువ ఏంటో నీకు తెలుస్తుంది. నేను ఇంకా యుద్ధ భూమిలో అడుగుపెట్టను అని చెప్పి అతనైతే కోపంతో వెళ్ళి తన గుడారంలో కూర్చునిపోయాడు. ఇంకా అఖిలీస్ అయితే గ్రీక్ సైన్యం వైపు యుద్ధం చేయడం మానేశాడు. ఇలా అఖిలీస్ యుద్ధంలో పార్టిసిపేట్ చేయనన్న విషయం అయితే ట్రాయ్ సైనికులకు తెలిసింది. ఇంకా ఈ విషయం తెలియగానే వాళ్ళు మామూలుగా ఉంటారా,
మొత్తం గ్రీకు సైనికుల మీద విరుచుకుపడడం మొదలుపెట్టారు. హెక్టర్ అయితే గ్రీక్ సైనికుల్ని చీల్చి చెండాడుతున్నాడు. దీనికి భయపడి మిగతా గ్రీకు రాజులందరూ అఖిలీస్ దగ్గరికి వచ్చి బతిమాలారు, నువ్వు ఎలాగైనా యుద్ధానికి రా అని. కానీ అఖిలీస్ అయినా కానీ తన మనసుని మార్చుకోలేదు. తను అలాగే యుద్ధం చేయకుండా అక్కడే కూర్చునిపోయాడు. ఇలా ట్రాయ్ సైనికులు గ్రీక్ సైనికుల్ని తడుముకుంటూ ఆల్మోస్ట్ వాళ్ళ నౌకలు ఎక్కడైతే ఆ సముద్రంలో ఉన్నాయో అక్కడ దాకా వచ్చేసారు. ఇదంతా పెట్రోక్లాస్ అనే ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. ఈ పెట్రోక్లాస్ ఎవరంటే అఖిలీస్కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో ఇది చూసిన పెట్రోక్లాస్ అయితే అఖిలీస్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎలాగో యుద్ధం చేయనంటున్నావు, కనీసం నీ ఆర్మర్ అయినా నాకు ఇవ్వి, అది నేను వేసుకుంటాను. సో అది ఒకవేళ వాళ్ళు చూసినట్లయితే నువ్వే వచ్చావు అనుకుని వాళ్ళు కొంచెమైనా భయపడి వెనక్కి వెళ్తారు, కాబట్టి అప్పుడు మనం మన ఓడల్ని కాపాడుకోవచ్చు అని చెప్పాడు. అది విన్న అఖిలీస్ తన ఆర్మర్ని తన స్నేహితుడికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ అతడికి ముందే వార్నింగ్ ఇచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లో హెక్టార్తో మాత్రం యుద్ధానికి దిగొద్దని. తన ఓడల దగ్గర నుంచి ట్రాయ్ సైనికులు తరిమేశాక మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చామని మరీ చెప్పాడు. ఇంకా పెట్రోక్లాస్ అయితే అఖిలీస్ ఆర్మర్ వేసుకుని ట్రాయ్ సైనికుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. అది చూసి ట్రాయ్ సైనికులు మళ్ళీ అఖిలీస్ వచ్చేసాడేమో అని భయపడి వెనక్కి పారిపోవడం మొదలుపెట్టారు. ఇలా పారిపోతున్న వాళ్ళని తరుముకుంటూ పెట్రోక్లాస్ ఆల్మోస్ట్ ట్రాయ్ కోట గోడల దాకా వచ్చేసాడు. అక్కడే హెక్టార్ అయితే తనకి ఎదురుపడ్డాడు. ఇంకా అంతమంది సైన్యాన్ని తరుముకొచ్చిన ఉత్సాహంలో పెట్రోక్లాస్ అయితే అఖిలీస్ ఇచ్చిన వార్నింగ్ మర్చిపోయి హెక్టార్తో అయితే యుద్ధానికి దిగాడు. హెక్టార్కి లైట్గా డౌట్ ఉంది, ఇది అఖిలీసా లేకపోతే అతని ఆర్మర్ ఎవరైనా వేసుకున్నారా అని. సరే ఏదైతే అదేందని చెప్పి అతనితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఈ యుద్ధం మధ్యలో అపోలో అయితే ఈ పెట్రోక్లాస్ వేసుకున్న హెల్మెట్ కింద పడిపోయేలా చేశాడు. ఆ హెల్మెట్ కింద పడిపోవడంతో హెక్టార్కి అయితే తన ముందున్నది అఖిలీస్ కాదు అని అయితే కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇంకా తన ముందున్నది అఖిలీస్ కాదని తెలిసి హెక్టార్కి అయితే తన విశ్వాసం డబుల్ అయింది. ఇంకా ఒక బల్లెం తీసుకుని పెట్రోక్లాస్ కడుపులో పొడిచేశాడు. పెట్రోక్లాస్ యోధుడే, కానీ హెక్టార్తో పోరాడేంత బలమైన యోధుడైతే కాదు. ఇంకా ఈ పెట్రోక్లాస్ చనిపోతూ, నువ్వు నన్ను చంపేశావని సంబరపడకు, నీ చావు అఖిలీస్ వస్తున్నాడు అని చెప్పాడు. ఇంకా అతను చనిపోయాక హెక్టార్ ఉత్సాహంతో చనిపోయిన పెట్రోక్లాస్ దగ్గర ఉన్న అఖిలీస్ ఆర్మర్ అయితే తీసుకుని తను వేసుకున్నాడు. తన స్నేహితుడు చనిపోయాడనే విషయం అయితే అఖిలీస్కి తెలిసింది. అఖిలీస్కి ఈ విషయం తెలియగానే తన పంతం వల్లే తన స్నేహితుడు చనిపోయాడని గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. ఆ ఏడుపులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ ఏడుపులు ఎంత గట్టిగా ఉన్నాయంటే ఆ శబ్దానికి సముద్రం అడుగులో ఉన్న తన తల్లి తెయిటిస్ అయితే బయటకు వచ్చి తనని ఓదార్చడానికి ట్రై చేసింది. కానీ అతను మాత్రం తన ఏడుపును ఆపలేదు. ఇంకా ఆ క్షణం అఖిలీస్ నిజంగానే ఒక రాక్షసుడిలా మారిపోయాడు. హెక్టార్ని చంపే వరకు తను ఆహారం కానీ నీళ్లు కానీ తీసుకోనని, నిద్రపోనని ప్రమాణం చేశాడు. ఇంకా అఖిలీస్ యుద్ధానికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. కానీ అతను యుద్ధానికి వెళ్ళడానికి తన ఆర్మర్ లేదు. తన ఆర్మర్ని ఆల్రెడీ హెక్టార్ తీసేసుకున్నాడు. కాబట్టి అతని తల్లి అయితే దేవుళ్ళ యొక్క కమ్మరైన హెఫస్టస్ దగ్గరికి వెళ్ళి రాత్రికి రాత్రే ఒక ఆర్మర్ని అయితే తయారు చేయించింది. ఇక మన్నాడు అఖిలీస్ ట్రాయ్ సైనికుల మీద విరుచుకుపడడం మొదలుపెట్టాడు. కనిపించిన వాళ్ళని కనిపించినట్టే చంపేయడం మొదలుపెట్టాడు. అతన్ని చూసిన ట్రాయ్ సైనికులంతా వెంటనే కోట లోపలికి పరిగెత్తడం మొదలుపెట్టారు. అలా అందరూ కోట లోపలికి వెళ్ళిపోయి కోట తలుపులు మూసేశారు. కానీ హెక్టర్ అయితే మాత్రం కోట బయట నిలబడి అలా ఉండిపోయాడు. అయితే ఈరోజు అఖిలీస్ని ఎదుర్కోవాలి లేదా అతని చేతిలోనే చచ్చిపోవాలని గట్టిగా డిసైడ్ అయిపోయాడు. ఇదంతా కోట గోడల మీద నుంచి హెక్టార్ వాళ్ళ అమ్మ నాన్న మరియు అతని భార్య కూడా చూస్తూ ఉన్నారు. అతన్ని వెంటనే లోపలికి రమ్మని వాళ్ళు ఏడుస్తున్నారు. ముందు చూసి ఏదో అఖిలీస్ని ఎదుర్కోవచ్చు అనుకున్నాడు. కానీ అఖిలీస్ తన రథం మీద వేగంగా తన వైపుకు దూసుకొస్తూ ఉంటుంటే హెక్టార్కి కూడా మెల్లగా గుండెల్లో వణుకు మొదలైంది. ఇక తను భయంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. అతను పరిగెడుతూ ఉంటే వెనకాట్ల అఖిలీస్ తన రథంలో తరమడం మొదలుపెట్టాడు. ఇలా తరుముకుంటూ వాళ్ళు ఆ ట్రాయ్ కోట చుట్టూ 3 సార్లు తిరిగారు. ఇంకా వీళ్ళు ఎంతసేపు అయినా కానీ ఎవరూ ఆగట్లేదని యుద్ధ దేవత అథీనా అయితే హెక్టార్ తమ్ముడు ప్యారిస్ రూపంలో తన దగ్గరికి వచ్చి, అన్నయ్య పారిపోకు, మన ఇద్దరం కలిసి అఖిలీస్ని ఎదుర్కొందాం అని చెప్పింది. ఇంకా తన తమ్ముడు అలా చెప్పడంతో హెక్టార్ అయితే ఆగి అఖిలీస్తో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. హెక్టార్ ఆగి అఖిలీస్తో, మన ఇద్దరిలో ఈరోజు ఎవరు చనిపోయినా కానీ చనిపోయిన వాళ్ళ శవాన్ని తమ వాళ్లకు మర్యాదపూర్వకంగా గెలిచిన వాళ్ళు అప్పగించాలి అని చెప్పాడు. అది విన్న అఖిలీస్ అయితే మాత్రం, నీ శవాన్ని నేను అప్పగించడమా, నిన్ను చంపి నీ శవాన్ని కుక్కలకు ఆహారంగా వేస్తాను అని చెప్పాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం అయితే స్టార్ట్ అయింది. అఖిలీస్కి హెక్టార్ వేసుకున్న ఆర్మర్లో వీక్ పాయింట్స్ తెలుసు, ఎందుకంటే అది ఆల్రెడీ అతను ముందు యూజ్ చేసిన ఆర్మర్. ఇంకా హెక్టార్ మెడ దగ్గర ఉన్న ఒక గ్యాప్లో అఖిలీస్ అయితే తన కత్తిని దింపాడు.
కత్తి కంఠంలో దిగడంతో హెక్టర్ అయితే అక్కడ కుప్పకూలిపోయాడు. ప్రాణం పోతున్న చివరి క్షణంలో తన దగ్గర ఇందాక వచ్చింది తన తమ్ముడు ప్యారిస్ కాదు, ఇదంతా దేవుల మాయ అని హెక్టర్కి అర్థమైంది. చనిపోతూ అఖిలీస్తో, నన్ను చంపేశానని ఆనందపడకు అఖిలీస్, నా తమ్ముడు ప్యారిస్ చేతిలో నీ చావు కూడా రాసిపెట్టి ఉంది అని చెప్పి కన్నుమూశాడు. హెక్టర్ చనిపోయినా కానీ అఖిలీస్ కసి అయితే ఇంకా తీరలేదు. అతని శవాన్ని తన రథానికి కట్టుకుని తన శిబిరం వైపు ఈడ్చుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇది చూసిన హెక్టర్ తల్లిదండ్రులు మరియు అతని భార్య అయితే బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. ఇలా గ్రీకు శిబిరానికి హెక్టర్ శవాన్ని తీసుకువచ్చి దానికి కనీసం అంత్యక్రియలు కూడా చేయకుండా రోజు అఖిలీస్ అయితే పొద్దున్న లేవగానే తన రథానికి అతని శవాన్ని కట్టి ఈడ్చుకుంటూ తిప్పేవాడు. ఇంతటి మహావీరుడైన హెక్టర్ చనిపోయాక అతని శరీరానికి ఈ గతి పట్టినందుకు దేవుళ్ళు కూడా బాధపడి అతని శవం కుళ్ళిపోకుండా వాళ్ళైతే కాపాడారు. దేవతల సహాయంతో ఒకరోజు రాత్రి ట్రాయ్ రాజైన ప్రియమైతే ఎటువంటి సైన్యం లేకుండా కేవలం తన రథంతో గ్రీకు శిబిరం వైపుకైతే వెళ్ళాడు. ఎవరికంటా పనకుండా దేవుడు హెర్మెస్ సహాయంతో అఖిలీస్ గుడారం దగ్గరికి అయితే వెళ్ళాడు. ఇంకా ఆ గుడారం లోపలికి వెళ్ళి అఖిలీస్ కాళ్ళ దగ్గర పడి అతని చేతిని అయితే ముద్దాడడం మొదలుపెట్టాడు. అఖిలీస్, నీ తండ్రి కూడా నాలాగే ముసలివాడు, నన్ను చూసి కనీసం అతన్ని గుర్తు తెచ్చుకునైనా నా కొడుకు సేవని నాకు తిరిగి ఇవ్వి అని బతిమాలాడు. అది చూసిన అఖిలీస్కి అయితే తన తండ్రి పీలియస్ అయితే గుర్తొచ్చాడు. ఒక రాజు అయినప్పటికీ అతని కొడుకు శవం కోసం ప్రియం అలా బతిమాలడంతో అఖిలీస్ మనసు అయితే కరిగింది. అఖిలీస్ అయితే హెక్టర్ శవాన్ని శుభ్రం చేయించి ప్రియం రథం పైన అయితే పెట్టించాడు. తన కొడుకు అంత్యక్రియలు ఘనంగా జరగడానికి ఎన్ని రోజులు కావాలి అని అడిగాడు. దానికి ప్రియం 12 రోజుల సమయం కావాలి అని చెప్పాడు. అయితే ఈ 12 రోజులు గ్రీకులు యుద్ధం చేయరు అని తను మాటిచ్చాడు. ఇంకా హెక్టర్ కూడా చనిపోవడంతో ట్రాయ్ సైన్యం అంతా వీక్ అయిపోయింది. ఇంకా మనం ఈజీగా యుద్ధం గెలిచేస్తామని గ్రీక్ సైనికులు అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా 12 రోజుల తర్వాత అయితే యుద్ధం మళ్ళీ మొదలైంది. ప్రియం చిన్న కొడుకు అయిన ప్యారిస్ అయితే ఎప్పుడూ యుద్ధభూమిలో డైరెక్ట్గా అయితే ఫైట్ చేయడు. తను కోట గోడ మీద నించుని బాణాలు వేస్తాడు. అప్పట్లో యుద్ధభూమిలో డైరెక్ట్గా రాకుండా అలా కోట గోడ మీద నించుని బాణాలు వేయడానికి పిరికితనంగా భావించేవారు. ప్యారిస్ అయితే అఖిలీస్ పై బాడీని టార్గెట్ చేస్తూ ఒక బాణాన్ని అయితే వేశాడు. కానీ సూర్యదేవుడు అపోలో అయితే ఆ బాణం దిశ మార్చి అఖిలీస్ కుడికాలి మడంలో దిగేలా చేశాడు. అఖిలీస్ బాడీలో ఉన్న వన్ అండ్ ఓన్లీ వీక్ పాయింట్ తన కుడికాలి మడమ. ఆ మడమలోకి ఈ బాణం దిగడంతో అఖిలీస్ కూడా చనిపోయాడు. ఇంకా తమ వద్ద ఉన్న వీరుడు అఖిలీస్ చనిపోవడంతో గ్రీక్ సైన్యం కూడా డీలా పడిపోయారు. ఇంకా ట్రాయ్ సైన్యం వైపు అయితే హెక్టర్ లేడు, గ్రీకుల వైపు అయితే అఖిలీస్ లేడు. యుద్ధంలో ఎవరికి పై చేయలేదు. ఇప్పటికే 10 ఏళ్ళు అయింది. ఎవరి వైపు యుద్ధం తిరగట్లేదు అని గ్రీకు సైన్యం అంతా డీలా పడిపోయారు. ఇక కండబలం ఉపయోగించి న్యాయంగా యుద్ధం చేస్తే ఈ యుద్ధం ఎప్పటికీ అవ్వదు, కన్నింగ్గా ఏదో ఒక ప్లాన్ వేసి దొంగ దెబ్బ తీసైనా కానీ ఈ యుద్ధం మనం గెలవాలి అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అప్పుడే ఆ గ్రీకు రాజుల్లో ఒకడైన ఒడిసియస్ ముందుకు వచ్చాడు. మొత్తానికి ఎప్పటికీ మన ఒడిసియస్ ఇంట్రడక్షన్ అయితే అయ్యింది. ముందుకు వచ్చి తను ఒక భయంకరమైన ప్లాన్ చెప్పాడు. ఆ ప్లానే ద ట్రోజన్ హార్స్. బేసిక్గా ఈ ప్లాన్ ఏంటంటే ఒక పెద్ద చెక్క గుర్రాన్ని తయారు చేసి గ్రీకులు మేము యుద్ధం ఓడిపోయాం వెళ్ళిపోయాము అన్నట్లు ట్రాయ్ ప్రజలను నమ్మించాలి. వాళ్ళు నమ్మితే చాలు, ఇంకా ఈ గుర్రాన్ని ట్రాయ్ ప్రజలు తమ కోట లోపలికి తీసుకువెళ్తే చాలు, ఇంకా గ్రీకులు యుద్ధం గెలిచేసినట్టే. కాకపోతే ఈ ప్లాన్ అయితే రిస్కీ, ఎందుకో కాసేపట్లో చెప్తాను. ఇంకా ఈ ప్లాన్లో భాగంగానే గ్రీకులు తమ ఓడల్లో కొన్ని ఓడల్ని విరిచేసి ఆ చెక్కలతో ఒక భారీ చెక్క గుర్రాన్ని అయితే తయారు చేశారు. ఆ గుర్రం యొక్క కడుపు దగ్గర ఒక పెద్ద ఖాళీ చాంబర్ని అయితే చేశారు. ఆ చాంబర్లో ఒక 30-40 మంది గ్రీకులు అయితే పడతారు. ట్రాయ్ ప్రజలు ఈ చెక్క గుర్రాన్ని తమ రాజ్యం లోపలికి తీసుకువెళ్తే అప్పుడు ఈ చాంబర్లో ఉన్న గ్రీకులు బయటకు వచ్చి వాళ్ళని చంపడం మొదలు పెడతారు. ఇదే వాళ్ళ ప్లాన్. కాకపోతే ట్రాయ్ ప్రజలకి కొంచెం అనుమానం వచ్చినా కానీ వాళ్ళు ఈ చెక్క గుర్రం మొత్తం తగలబెట్టేస్తారు. అప్పుడు లోపల ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు. అందుకే ఈ ప్లాన్ రిస్కీ అని చెప్పాను. ఇంకా ఒక అమావాస్య రోజు రాత్రి అయితే ఒడిసియస్ మరియు కొంతమంది ముఖ్యమైన వీరులందరూ కలిసి ఆ తయారు చేసిన చెక్క గుర్రం కడుపు లోపలికి అయితే వెళ్ళిపోయి ఆ డోర్ అయితే క్లోజ్ చేసుకున్నారు. ఇంకా గ్రీకులు తమ శిబిరాలన్నీ కాల్చేసి తమ ఓడల్ని తీసుకొని కొంచెం దూరంలోనే ఉన్న టెనిడాస్ అనే ద్వీపం వెనక్కి అయితే దాక్కున్నారు. ఇక మన్నాడు ట్రాయ్ ప్రజలు యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు వెళ్ళి ఒకసారి చూస్తే అక్కడ గ్రీక్ సైన్యం ఆనవాళ్లే లేవు. మొత్తం వాళ్ళ శిబిరాలన్నీ కాల్చేసి ఉన్నాయి. ఇంకా గ్రీకులు భయపడి పారిపోయారనే ఉత్సాహంతో ట్రాయ్ ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద చెక్క గుర్రం అయితే ఉంది. అది ఆల్మోస్ట్ ఆకాశాన్ని అంటేస్తుందా అన్నట్టు అంత పెద్దగా ఉంది. వాళ్ళు ఆ చెక్క గుర్రం దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి కొంచెం దూరంలో ఏడుస్తూ గాయాలతో
సినోన్ అనే ఒక గ్రీకు సైనికుడైతే వాళ్ళకి కనబడ్డాడు. ఈ మిగిలిన ఒక గ్రీకు సైనికుడిని కూడా మనం చంపేద్దామని ట్రాయ్ వాళ్ళు అతని దగ్గరికి వెళ్తుంటే అతను ఒక కథ అయితే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, గ్రీకులు తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు సముద్రం మీద గాలి అయితే వీచడం ఆగిపోయింది. దీనికి కారణం దేవత అథినా కోపం. ఆమె కోపం తగ్గాలంటే ఎవరో ఒకరిని బలివ్వాలని చెప్పి వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. కానీ నేను భయపడి పారిపోయాను. ఇప్పుడు నేను పారిపోయాక ఆమె కోపం ఎలాగైనా చల్లార్చాలని చెప్పి వాళ్ళు ఈ గుర్రాన్ని అయితే తయారు చేశారు. ఈ గుర్రం ఇంత పెద్దగా ఎందుకు తయారు చేశారంటే, అది మీరు లోపలికి తీసుకువెళ్ళకూడదని. మీరు ఒకవేళ దీన్ని ఎలాగైనా లోపలికి తీసుకువెళ్ళాలని ట్రై చేసి ఈ గుర్రం కానీ విరిగిపోతే అప్పుడు దేవత అథినా కోపం అయితే మొత్తం ట్రాయ్ మీద పడుతుంది. ట్రాయ్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అదే మీరు ఎలాగోలా ఈ గుర్రాన్ని కనుక లోపలికి తీసుకువెళ్ళిపోతే ఇంకా ట్రాయ్ని ఓడించే శక్తి ఈ ప్రపంచంలోనే ఉండదు అని చెప్పాడు. ఈ స్టోరీ విన్నాక ట్రాయ్ ప్రజలందరికీ ఈ గుర్రాన్ని ఎలాగైనా తమ నగరంలోకి తీసుకువెళ్ళాలని ఆలోచన అయితే మొదలైంది. వాళ్ళు ఎలా తీసుకువెళ్ళాలని ఆలోచిస్తుండగా వాళ్ళలో ఒకడైన ఒక పూజారి లావోకోన్ మాత్రం గ్రీకులను ఎప్పుడు నమ్మొద్దు, వాళ్ళు చాలా మోసగాళ్ళు, వాళ్ళు ఎలాంటి ఎన్నో మోసాలు చేసి యుద్ధాలు గెలిచారు అని కోపంతో తన చేతిలో ఉన్న ఒక మెటల్ స్టిక్ని అయితే ఆ గుర్రం యొక్క కడుపు మీదకైతే విసిరాడు. అక్కడ తగలగానే టంగ్ అని ఏదో మెటల్ని టచ్ అయినట్టు సౌండ్ అయితే వచ్చింది. అది విని ట్రాయ్ వాళ్ళు మళ్ళీ కొంచెం ఆలోచనలో పడ్డారు. ఆ పూజారి అలా చెప్పగానే సముద్రంలో నుంచి 2 పెద్ద పాములు అయితే వచ్చేసి ఆ పూజారిని మరియు అతని 2 కొడుకుల్ని కలిపి చుట్టేసి చంపేశాయి. ఇదంతా సముద్రదేవుడు పొసైడాన్ చేసిన పని. అది చూసిన ట్రాయ్ ప్రజలైతే ఆ పూజారి ఆ గుర్రాన్ని అవమానించడం వల్లే దేవుళ్ళు ఇతనికి శిక్ష వేశారు అని, ఆ గుర్రం నిజంగానే శక్తివంతమైందని పూర్తిగా నమ్మేశారు. ఈ గుర్రాన్ని ఎలాగైనా తీసుకువెళ్ళాలని చెప్పి ట్రాయ్ ప్రజలందరూ వెర్రెక్కిపోయి తమ కోట గోడల్ని తామే బద్దలుకొట్టడం మొదలుపెట్టారు. ఇన్నేళ్ల నుంచి ఆ కోట గోడలే తమను రక్షిస్తున్నాయి అనే విషయం కూడా మర్చిపోయి ఆ గోడల్ని బద్దలు కొట్టి ఆ పైనున్న ఆర్చుల్ని విరిచేసి ఆ గుర్రాన్ని అయితే లోపలికి తీసుకువెళ్ళారు. ఇంకా యుద్ధంలో వాళ్ళు గ్రీకుల్ని ఓడించేశాము అని చెప్పి రాత్రి పార్టీ చేసుకుని మొత్తం అందరూ ఫుల్గా తాగేసి అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇలా ట్రాయ్ ప్రజలందరూ గాఢ నిద్రలోకి వెళ్ళగానే సముద్రం ఒడ్డు మీద ఇందాక సినోన్ అనే ఒక సైనికుడు అయితే పడి ఉన్నాడని అనుకున్నాం కదా, అతనైతే ఒక కాగడ వెలిగించి సముద్రం దగ్గర ఊపడం మొదలుపెట్టాడు. అది సిగ్నల్గా అనుకున్న గ్రీకులు దూరంలో ఒక ద్వీపం వెనకట్లు దాక్కున్నారని చూసాం కదా, దాని వెనక నుంచి మళ్ళీ వాళ్ళు ట్రాయ్ సముద్ర తీరానికి అయితే రావడం మొదలుపెట్టారు. ఇంతలో ఆ గుర్రం యొక్క చాంబర్ దగ్గర ఉన్న తలుపు అయితే తెరుచుకుంది. ఆ తలుపులో నుంచి మెల్లగా తాళ్లతో చేసిన ఒక నిచ్చెన అయితే కిందకు వచ్చింది. ఆ నిచ్చెన గుండా ఒడిసియస్ మరియు మిగతా వీరులు అయితే కిందకి దిగారు. ఈ ప్లాన్లో ఎక్కడ తేడా వచ్చినా కానీ వాళ్ళందరి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కానీ దేవుళ్ళు వాళ్ళకి సహకరించడంతో వాళ్ళు అనుకున్న ప్లాన్ అయితే అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ అయింది. ఇంకా కిందకి దిగిన గ్రీకు వాళ్ళు అయితే మారణహోమం మొదలుపెట్టారు. ఆ కోట తలుపులకి కాపలా కాసే వాళ్ళని చంపేసి మొత్తం కోటకి ఉన్న అన్ని తలుపుల్ని తెరిచేశారు. ఆ తలుపులు తెరిచేయడంతో గ్రీకు సైనికులందరూ లోపలికి విరుచుకుపడ్డారు. 10 ఏళ్ల నుంచి ఉన్న పగంతా ఒక్క రాత్రిలో తీర్చుకోవడం మొదలుపెట్టారు. నిద్రలో ఉన్న వాళ్ళని నిద్రలోనే చంపేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేదు, అందరినీ చంపేస్తున్నారు. ఆడవాళ్ళందరినీ ఇంట్లో నుంచి బయటకు లాక్కు వస్తున్నారు. ఇంకా వాళ్ళ రాజు ప్రియామ్ అయితే దేవుళ్ళ రాజు అయిన జ్యూస్ విగ్రహం ముందే మోకరిల్లి తనను చంపొద్దు అని ప్రాధాయపడుతున్నాడు. అయినా కానీ అది పట్టించుకోకుండా అకిలీస్ కొడుకు నియాప్టాలమస్ అయితే అతన్ని నరికేశాడు. హెక్టార్ భార్య చేతిలో నుంచి తన కొడుకుని లాక్కుని, ఈ బిడ్డ కనుక పెద్దవాడైతే తన తండ్రి హెక్టార్ లాగా వీరుడయ్యి మన మీద పగ తీర్చుకుంటాడు అని భావించి ఆ పసిపిల్లవాడిని అయితే ఆ కోట గోడ పైనుంచే కింద పడేశారు. తెల్లవారేసరికి ట్రాయ్ నగరం మొత్తం బూడిదిగా మారిపోయింది. మగవాళ్ళందరినీ చంపేశారు, ఆడవాళ్ళందరినీ బానిసలుగా మార్చారు. స్టార్టింగ్లో ప్యారిస్ ఎత్తుకొచ్చేసిన హెలెన్ అయితే తన భర్త మెనిలాస్ మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళిపోయాడు. ఇలా మహావీరుడు అకిలీస్ ఉన్న వాళ్ళు 10 ఏళ్ళు యుద్ధం చేసినా గెలవలేని ఒక యుద్ధాన్ని ఒడిసియస్ అయితే ఒక్క రాత్రిలో తన ప్లాన్తో గ్రీకులు గెలిచేలా చేశాడు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఒడిసియస్ స్ట్రాటజీలన్నీ ఎంత భయంకరంగా ఉంటాయి అనేది. అయితే ఈ యుద్ధం పూర్తయ్యాక గ్రీక్ రాజులందరూ తిరిగి తమ తమ రాజ్యాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే ఒడిసియస్ యాక్చువల్గా తన రాజ్యాన్ని వెళ్ళడానికి 2 వారాల సమయం అయితే పడుతుంది. కానీ ఆ ప్రయాణం అనుకోని పరిస్థితుల వల్ల 10 ఏళ్ళు తను చేయాల్సి వచ్చింది. చివరికి తన సైన్యం మొత్తం కోల్పోయి కేవలం తను ఒక్కడే తన రాజ్యాన్ని చేరుకుంటాడు. ఈ తిరుగు ప్రయాణంలో జరిగే కథే క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ద ఒడిస్సీ యొక్క కథ. ఈ సినిమా స్టార్టింగ్ ఆ ట్రోజన్ హార్స్లో నుంచి ఈ గ్రీకు సైనికులు కిందకి దిగడంతో మొదలవుతుంది.
ఈ విషయాన్నే మనకి ట్రైలర్లో కూడా చూపిస్తారు. థ్యాంక్ యూ గైస్, ఎప్పటిదాకా ఈ వీడియోని చూసినందుకు. మీరు ఎంత హైప్డ్గా ఉన్నారు ఈ ఒడిస్సీ సినిమా చూడడానికి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే జనరల్గా ఎప్పుడు స్క్రిప్ట్ని ప్రింట్ అయితే చేయను, కానీ ఈ వీడియో కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి స్క్రిప్ట్ని అయితే నేను ప్రింట్ కూడా చేయడం జరిగింది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి, నచ్చితే ఫాలో అవ్వండి.